ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అలాగే నేను మీ గుండారపు స్రవంతిని. గుర్తుపట్టారా అండి నన్ను? మీరు నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మా సైడ్ అయితే ఇప్పుడు మంచిర్యాల డిస్టిక్ మొత్తం అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇది దావళ్ళ పుణ్యం అంటే సమ్మక్కకి, అంటే మీకు అర్థం కావాలి, ఇప్పటికే సమ్మక్కలకి వేసుకుంటారు ఈ పుణ్యం వరకైతే. అంటే రేపే పౌర్ణమి, అమావాస్య అయినప్పటి నుండి పౌర్ణమి వరకైతే, అంటే రేపు పౌర్ణమి కదా, రేపటి రోజు వరకైతే సమ్మక్కల పుణ్యంగా జరుపుకుంటారు. అంటే అమావాస్య తెల్లారి నుండి సమ్మక్కలకి ఇచ్చుకోవడం. అంటే ఇది 2 ఏళ్ళకి ఒకసారి జనజాతర సాగుతుంది కదా, ఈ సంవత్సరం అయితే జాతర ఉండదు, ఇంటి దగ్గరే ఎదురు మొక్కులు మొక్కుకుంటారు అన్నట్టు. మా సైడ్ అయితే ఇలా వేసుకుంటారు, మరి మీ సైడ్ ఎలా వేసుకుంటారో మాకైతే తెలియదు. మా సైడు అంటే ఎదురు పిల్లని ఇచ్చుకోవడం అంటారు ఈ సంవత్సరం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే జాతరకి పోయే వాళ్ళు ఉంటే వెళ్తారన్నట్టు. ఇదైతే మా సైడ్ ఇలా చేసుకుంటాం, మరి మీ సైడ్ ఎలా వేసుకుంటారో మాకు తెలియదు కదా. మా సైడ్ చేసుకున్నది నేను మీకు చెప్తున్నాను, చూడండి. ఇది ఎందుకు వేసుకుంటారంటే మనకి జాతర అనగానే మనకు అందరం కలిసి అనుకొని వెళ్ళడం ఎంత హ్యాపీనెస్ ఉంటుంది దాంట్లో. అలా వెళ్ళడం, మళ్ళీ ఫోన్లు కూడా పక్కకు పడేయడం, అందరం కలిసి మాట్లాడుకోవడం, జాతరలో జాతర అంతా తిరగడం, ఇలా ఆనందమే వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఆ జాతర గురించి అయితే నేను మీకు చెప్తాను, చూడండి. ఎలా అంటే సమ్మక్క గురించి, సారక్క గురించి, అసలు వాళ్ళు ఎందుకు పోరు యుద్ధం చేశారు, మన కోసం ఎంత త్యాగం చేశారు అనే దాని గురించి అయితే నేను ఇప్పుడు చెప్తాను, చూడండి. పచ్చని అడవుల్లో ఇసుక వేస్తే రాలడంత జనం, కంకవనం తోడుగా కుంకుమ భరణిలతో గద్దెలకు ప్రయాణం. గద్దెలకు ప్రయాణమయ్యారు ఎవరు? సమ్మక్క సారలమ్మలు. కొయ్య పూజారులతో కొలువైన చిలకలగుట్ట దేవగణం. కొలువైన చిలకలగుట్ట దేవగణం. తడిబట్టల స్థానాలతో పూనకాలు ప్రభంజనం. తడిబట్టలతో స్నానం చేసి, అంటే తడిబట్టతో స్నానం చేసి మొక్కులు చెల్లించుకుంటే మంచి జరుగుతుందని ఆధారం. నిలువెత్తు బెల్లాలను ఏమంటారంటే, బెల్లాలు తల్లులకు సమర్పిస్తారు, మొక్కుకొని సమర్పిస్తారు అన్నట్టు. ఆ బెల్లాలను మేమైతే బంగారంగా భావిస్తాం. మేము నిజంగా బంగారంగా భావిస్తాం. బెల్లంని బంగారం లెక్క భావించి అందరికీ పంచి పెడతాం. అంటే మొక్కుకుంటాం అన్నట్టు. ఎవరెత్తు మొక్కుకుంటే వాళ్ళెత్తు మొక్కి జోకిచ్చి దాన్ని పంచి పెడతాం. అది సాంప్రదాయ వేషధారణ. నృత్యాలు ఎక్కడ మేడారంలో చూసారా ఎప్పుడైనా నృత్యాలు చేయడం? అలాగే ఇది 2 ఏళ్ళకి ఒకసారి జరిగే జనజాతర, మస్తు పెద్దగా సాగుతుంది. ఇప్పుడు అంతకుముందు మనకి తెలంగాణ రాకముందు 1996లో దీన్ని పండగగా జరుపుకోవడం జరిగింది. తెలంగాణ వచ్చినప్పటి నుండి దీన్ని మన వేడుకలో ఒక భాగంగా జరుపుకుంటున్నారు. మన మేడారంని కోరిన కోరికలు తీర్చే తెలంగాణ కొంగు బంగారంగా కూడా పిలుస్తారు. ఏంటి? కోరిన కోరికలు తీర్చే తెలంగాణ కొంగు బంగారంగా కూడా పిలుస్తారు. ఈ జాతర సాగే స్థలం ఒకప్పుడు వరంగల్ జిల్లా ఉండేది. ఇప్పుడైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామం వద్ద చిలకలగుట్ట అనే ఊరుంది. చిలకలగుట్ట దగ్గర దట్టమైన అడవి ప్రాంతంలో 2 ఏళ్ళకి ఒకసారి జనజాతర అనేది సాగుతుంది. మాఘశుద్ధ పౌర్ణమి, అంటే ఇది ఫిబ్రవరి నెలలో వస్తుంది. ఈ మాఘశుద్ధ పౌర్ణమి నుండి 3 రోజులైతే ఈ జాతరను జరుపుకుంటారు. ఇప్పుడు ఈ పౌర్ణమి వరకైతే ఈ మొక్కులు చెల్లించుకుంటారు, ఎదురు మొక్కులు కాబట్టి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే మాఘశుద్ధ పౌర్ణమి ఫిబ్రవరిలో ఈ జాతర అనేది 3 రోజుల పాటు ఘనంగా సాగుతుంది. ఈ జాతర అయితే గుర్తుంచుకోండి. మీరు నా వీడియో చూసి కాకుండా మీకు తెలిసిన వీడియోలు చూసి అయినా మీరు వెళ్ళి తెలుసుకోవచ్చు. ఇక్కడ 4 మూలల ఎక్కడి నుండి అయినా ఇక్కడికి వస్తారు. ఈ జాతరనే మన సమ్మక్క సారలమ్మ జాతర. ఇక్కడికి మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది వచ్చి మొక్కులు చెల్లించుకొని వెళ్తారు. నిజం ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే అక్కడ ఇసుక వెత్తే రాలనంత జనం ఉంటారు మేడారం సమ్మక్క సారక్క జాతరలో. మీరు కూడా చూడండి ఒకసారి. సమ్మక్క సారక్క అనే వాళ్ళిద్దరూ గిరిజనుల కొలిసి ఆరాధించే సమ్మక్క సారక్కలిద్దరూ తల్లి కూతుర్లు. గిరిజన హక్కుల కోసం పోరాడిన వీర వనితలు వీళ్ళిద్దరు. నిజం. పూర్వపు 12వ శతాబ్దంలో కరీంనగర్ జిల్లా
పొల పొలవాస అంటే ఇప్పుడు పొలాస అని పిలుస్తుండ్రు, అప్పుడు పొలవాస అనే పిలిచేవారు. ఆ ఊరిలో పొలవాస అనే ఊరిని గిరిజన రాజైన మేడిరాజు పరిపాలించేవాడు. అతనికి సంతానం లేదు. ఒకరోజు అడవికి వెళ్ళి పులుల మధ్య ఆడుకుంటున్న సమ్మక్కను చూశాడు. చిన్నపిల్లలు పులుల మధ్య ఆడుకుంటుంటే చూసి ఆ పాపని ఇంటికి తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. ఆ పాపకి సమ్మక్క అని పేరు పెట్టారు. ఆ పాపకి గిరిజనుల వైద్యం అంటే నాటు వైద్యం అంటే చెట్ల వైద్యం బాగా తెలిసేది. అప్పటి నుండి ఆమె దేవభక్తురాలని, దేవతామూర్తి అని గిరిజనులు భావించేవారు. సమ్మక్క తన గూడానికి తలలో నాలిక లేనట్టుగా ఉండేదన్నట్టు. చూసారా, ఎంత రాజ్యాన్ని పాలించినా కూడా అలా ఉండేది. ఆమెకు చూస్తూ ఉండగానే పెళ్లి వయసు వచ్చేసింది. ఆమె మేనబావ అయినా అంటే మేడిరాజు మేనల్లుడు అయిన పగిడిద్దరాజు ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నారు. పగిడిద్దరాజు కాకతీయుల సామంతరాజుగా మేడారంను పరిపాలించారు. ఆ తర్వాత సమ్మక్కనిచ్చి పెళ్లి చేశారు. పగిడిద్దరాజుకు సమ్మక్కనిచ్చి పెళ్లి చేశారు. అప్పుడు ఆ పగిడిద్దరాజును చేసుకున్నది కాబట్టి సమ్మక్క కూడా మేడారానికి వెళ్ళిపోయింది. కొన్ని రోజులు గడిచాక వీరికి నాగులమ్మ, సారలమ్మ అనే ఇద్దరు బిడ్డలు, జంపన్న అనే ఒక కొడుకు జన్మించాడు. అంటే 3 సంతానం వీరికి కలిగింది. మహారాణులంటే మెడల్లోనే ఉంటారు అని అనుకునేవారు. కానీ సమ్మక్క ఎప్పుడు ప్రజల మధ్యలోనే, మహారాణులు కూడా ప్రజల మధ్యలోనే తిరుగుతూ ఉండేది సమ్మక్క. అప్పుడే కాకతీయుల రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు పాలించేవాడు. రాజ్య విస్తరణలో భాగంగా ప్రతాపరుద్రుడు పొలాసపై దండెత్తాడు. సైన్యాన్ని ఎదిరించలేక మేడిరాజు పారిపోయి అల్లుడైన పగిడిద్దరాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. సామంత రాజైన పగిడిద్దరాజు మేడిరాజుకు ఆశ్రయం ఇచ్చాడని తెలుసుకున్న ప్రతాపరుద్రుడు కోపంతో రగిలిపోతున్నాడు. పగిడిద్దరాజు మీద కోపంతో ఉన్నాడు ప్రతాపరుద్రుడు. అప్పుడే అతని మంత్రి యుగంధరాయనుని సైన్యంతో లక్నవరం దగ్గర స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యుద్ధ వార్త విన్న సమ్మక్క భర్తకు సపోర్టుగా ఉండి తన భర్తను ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం. సాంప్రదాయ యుద్ధం వస్తువులన్నీ ధరించి సమ్మక్క కూడా యుద్ధంలో దిగసాగింది. వీరితో పాటు కొడాయి గోవిందరాజు కూతురు నాగులమ్మ, సారలమ్మ, జంపన్న వీరందరూ కూడా యుద్ధంలో ముందుకు సాగారు. అతిపెద్ద కాకతీయ సామ్రాజ్యమైన కాకతీయ రాజు సైన్యం ముందు పగిడిద్దరాజు సైన్యం నిలబడలేకపోయింది. ఒక్కొక్కరు వీరమరణం పొందుతున్నారు. విరోచితంగా పోరాడి గాయపడిన జంపన్న పక్కనే ఉన్న సంపెంగ వాగులో దూకి వీరమరణం పొందాడు. పగిడిద్దరాజు కూడా శత్రువుల చేతిలో హతమయ్యాడు. అప్పుడు సమ్మక్కకు సారక్క తోడుగా నిలబడింది. కత్తి పట్టి శత్రువులను ఎదిరించింది. అప్పుడు ఒక సైనికుడు కత్తి దొంగచాటుగా వెనుక నుండి వెళ్ళి బెల్లంతో వీపులో పొడిచాడు. గాయపడిన సమ్మక్క గుర్రం మీద ఈశాన్యం దిక్కున చిలకలగుట్ట వైపు ప్రయాణం సాగించింది. ఆమె కోసం వెతుకుతున్న ప్రజలు మళ్ళీ ఎవరికీ కనిపించలేదు. ఆమె కోసం వెతుకుతున్న గిరిజనులు ఓ నెమలి చెట్టు, దాని కింద ఓ పుట్ట మీద ఓ కుంకుమ భరణి కనిపించింది. ఆ కుంకుమ భరణిలో పసుపు, కుంకుమ, చెట్ల మూలికలు ఉండడం చూసి సమ్మక్క దేవతామూర్తి అయిపోయింది అనేసి అందరూ భావించారు. అప్పటి నుండి ఆమెను దేవతగా కొలవడం చేశారు. అప్పుడు ఊరు ప్రజలకు కలలో కనిపించి సమ్మక్క మానవ రూపంలో వచ్చిన దేవత అని ఆమెకు జాతర జరిపించాలని చెప్పారంట. అప్పుడు ఆ ఊరికి రాజైన అతను పూజారులను పిలిపించి జాతరకు ఏర్పాట్లు సాగించారు. జాతరను ప్రత్యేకంగా గిరిజనుల పురోహితుడు నియమనిష్టలతో జాతరను చేస్తారు. చిలకలగుట్టను గిరిజనులు పవిత్రమైనదిగా భావిస్తారు. అక్కడికి ఇప్పటికి కూడా ఎవరు కూడా వెళ్ళరు. పురోహితుడు తప్ప ఎవరు కూడా వెళ్ళరు. జాతర సమయంలోనే వెళ్తారు. ఇప్పుడు పురోహితుడు
పూనకాలతో చిలకలగుట్టకు వెళ్ళి పసుపు కుంకుమ భరిణి వెదురుగడ్డలు తీసుకొచ్చి ఆ గద్దెలపైకి తల్లి మరణించిన దానిని తల్లి గద్దె అని, ఆరలమ్మ వీరమరణం పొందిన చోటును పిల్ల గద్దె అని అంటారు. ఇలా జాతర 3 రోజులు సాగుతుంది. ఈ 3 రోజులు సాగిన తర్వాత చిలకలగుట్టకు తీసుకెళ్ళండి వన ప్రవేశంలో చేర్పిస్తారు. అలా అయితే ఈ జాతర ముగుస్తుంది. ఇది నాకు తెలిసిన స్టోరీ ఫ్రెండ్స్. నాకైతే ఇంతవరకు తెలుసు, ఎందుకంటే మా పెద్దవాళ్ళు చెప్తే విన్నాను. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ జాతర 1940 సంవత్సరంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది 1996లో జరుపుకోవడం ప్రభుత్వం ఈ పండుగను అధికారంలోకి తీసుకువచ్చింది. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరింత శ్రద్ధ అంటే మరింత ప్రాచుర్యం అంటే అభివృద్ధిలోకి వచ్చింది ఈ జాతర. మాకు ఈ పండుగ బాగా చేసుకుంటారు, అందుకని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలా మా సైడ్ అయితే ప్రతి సంవత్సరం అంటే ఒక సంవత్సరం ఇంటి దగ్గర చేసుకుంటే మరి ఒక సంవత్సరం జాతరకైతే వెళ్తూ ఉంటారు. అంటే జాతర అంటే వరంగల్ దగ్గర అప్పుడు వరంగల్లో ఉండే, ఇప్పుడు భూపాలపల్లిలో ఉంది. భూపాలపల్లికే వెళ్ళాలన్నది ఏం లేదు. మా దగ్గరలో కూడా ఇప్పుడు జాతరలు సాగుతున్నాయి. అంటే గద్దెలు వేసి జాతరలు అయితే మంచిర్యాల డిస్టిక్, కరీంనగర్ సైడు నేను కూడా చూసాను. కరీంనగర్ సైడ్ కూడా గద్దెలు ఉండడం, సమ్మక్క గద్దె, సారలమ్మ గద్దె, జంపన్న ఇవన్నీ ఉండడం చూసాను. మా సైడ్ అయితే పర్టికులర్గా మాకు తెలుసు, మేము ప్రతి సంవత్సరం వెళ్తాము. చిన్నగా అక్కడికి మొదటికి వెళ్ళలేని వాళ్ళైతే ఇక్కడ లోకల్లో ఉన్న జాతరకు వెళ్ళి జాతర చూసుకొని వస్తారు. జాతరలో కూడా కోళ్ళను కోసుకొని బోనం పోసుకొని ప్రసాదాలు అంటే కోళ్ళ ఎదురు మొక్కుల్లాగా ఇక్కడ జాతరలో కూడా కోసుకొని ఆ జాతర కూడా 3 రోజులు సాగుతుంది మన లోకల్లో కూడా. ఇదైతే నాకు తెలిసిన జాతర. మరి మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి నా వీడియోని అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ మరి.